హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. ఇవాల్టి డబల్ హెడర్లో సెకండ్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సిఎస్కే. షార్జాలో మ్యాచ్ జరుగుతోంది. పిచ్ స్లో అయినా కూడా 170, 180 అనే స్కోర్ ఖచ్చితంగా కనిపించే స్టేడియం షార్జా స్టేడియం. ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్స్తో ఉన్నారు. ఒక్క పాయింట్ గెలిచారంటే కనుక 14కి వెళ్తారు, అంతే కదా. పాయింట్స్ టేబుల్లో టాప్కి వెళ్ళిపోతారు. 14 పాయింట్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. జస్ట్ 9 games, you're having 14 points. You're just one match away from playoffs అంటే ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైన స్టార్ట్. లాస్ట్ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళారు, ఈ సీజన్ కూడా ప్లే ఆఫ్స్కి వెళ్తున్నారంటే మామూలుగా ఉండదు వాళ్ళకి. అండ్ వెరీ కాన్ఫిడెన్స్. శ్రేయస్ గారు ఇంజరీ అప్డేట్ అని కొంతమంది పడుతున్నారు. చిన్న ఆ షోల్డర్ దగ్గర కొంచెం చిన్నలాంటి ఇంజరీ అయింది, బట్ ఐ థింక్ హీస్ ఫైన్, హెల్దీ అండ్ ఫిట్. ఇషాంత్ శర్మ వాళ్ళ టీం నుంచి పాపం దూరం అయిపోయాడు. అండ్ తన ప్లేస్లో ఇండియన్ బౌలర్స్, ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ కంటింజెంట్ చూసుకుంటే మోహిత్ ఉన్నాడు. తుషార్ చాలా బాగా వేశాడు రాజస్థాన్ రాయల్స్ అగేన్స్ట్. రన్స్ ఇచ్చాడని చూడకండి, ఇంపార్టెంట్ టైంలో వికెట్స్ తీశాడు. సో తుషార్ దేశపాండే మీద మళ్ళీ ఒక నమ్మకం, ఒక భరోసా పెట్టుకొని తన టీంలోకి తీసుకుంటా. ఢిల్లీ క్యాపిటల్ స్ట్రెంగ్త్ ఏంటి? ఎక్స్ప్రెస్ పేస్. రబాడా, నోకియా 155, 156 నోకియా వేస్తుంటే ఏ బ్యాట్స్మెన్కైనా కష్టంగా పోతాడు. ఎంత ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ అయినా, ఎంత టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ అయినా. రబాడా వేసే పేస్ కూడా అంతే కష్టం అండి. సో దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్స్. వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అశ్విన్ ఉన్నాడు వాళ్ళ దగ్గర. సో దే హ్యావ్ 3 గ్రేట్, ఒక రకంగా చెప్పాలంటే వారియర్స్ వాళ్ళు. జెన్యున్ వికెట్ టేకర్ రబాడా, జెన్యున్ వికెట్ టేకర్ అశ్విన్, 2 గుడ్ ఫాస్ట్ బౌలర్ నోకియా. ఈ ముగ్గురు బౌలర్లు ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళ వల్ల అక్షర్ పటేల్ మీద అంత ఫోకస్ పడట్లేదు, కానీ తన ఎఫర్ట్స్ కూడా చాలా అంటే చాలా వాల్యూ క్రియేట్ చేస్తాయి. సో దే హ్యావ్ 4 bowlers who are winning the matches continuously. ఈ బౌలింగ్ ఫామ్ ఎలాగ అంటే దే విల్ విన్ ది టోర్నమెంట్ ఆల్సో. ఎందుకంటే ఒక సేయింగ్ ఉంది, బ్యాట్స్మెన్ విన్ యూ మ్యాచెస్ బట్ బౌలర్స్ టోర్నమెంట్స్ అని. సో ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర అంత స్ట్రాంగ్ బౌలింగ్ ఉంది. బ్యాటింగ్ విభాగం చూసుకుందాం ఒకసారి. బ్యాటింగ్ విభాగంలో కొంచెం ఈ మధ్య పృథ్వీ షా ఫామ్ డిప్ అవడానికి కారణం ఏంటంటే ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలింగ్లో కొంచెం ఎక్కువ గట్టి స్టార్ట్స్ ఇచ్చే ప్రయత్నంలో తను అవుట్ అవుతున్నాడు. ఆర్చర్ బాల్ కేమ్ ఇన్, ట్రెంట్ బోల్ట్ బాల్ వాస్ పిచ్డ్ అప్ విత్ ఎక్స్ట్రా పేస్. సో కమింగ్ ఇన్ డెలివరీస్తో కొంచెం షార్టర్ డెలివరీస్తో సమస్య ఉంది కాబట్టి దీపక్ చహర్ వర్సెస్ పృథ్వీ షా అనే బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ అవ్వదు. దీపక్ చహర్ బాల్ని ఇన్ తీసుకురాగలడు, బట్ ఎక్స్ప్రెస్ పేస్ లేదు కాబట్టి కొంచెం ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందా వీళ్ళకి అనేది చూసుకోవాల్సిన అంశం కనిపిస్తోంది. నెక్స్ట్, ధవన్ కంటిన్యూస్ మ్యాచెస్లో 50s కొట్టాడు, హ్యూజ్ పాజిటివ్స్. శ్రేయాస్ అయినప్పుడు స్టాండ్ ఇన్ కెప్టెన్ కూడా మంచి రిజల్ట్స్ తీసుకున్నాడు, వండర్ఫుల్ పాజిటివ్స్. రిషబ్ పంత్ టీంలోకి వస్తాడా ఇవాళ లేడా? ఒకవేళ రెస్ట్ తీసుకున్నాడు అంటే కనుక రహానే కంటిన్యూ చేసుకుంటాడు. ఒకవేళ రిషబ్ పంత్ ఫిట్ ఉంటే, అయ్యర్ ఫిట్గా లేకపోతే కనుక రహానే విల్ కమ్ ఇన్, ధవన్ విల్ యాక్ట్ as కెప్టెన్ అండ్ రిషబ్ పంత్ కీపింగ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే లాస్ట్ టైం లాగానే ఉంది, ఇలాగే పరిస్థితి ఉంది అనుకుంటే రహానే, శ్రేయస్ అయ్యర్, అలెక్స్ కేరీ, మార్కస్ స్టాయినిస్ లోవర్ మిడిల్ ఆర్డర్లో ఫినిష్ చేయలేకపోతున్నారు. మేజర్ ప్రాబ్లం. ఎట్లాగైతే స్టార్ట్ చేశారు, స్టాయినిస్ అద్భుతంగా స్టార్ట్ చేశాడు, శ్రేయస్ అయ్యర్ ఫినిష్లు చేయడం బాగా చూసాం. ఆ తర్వాత మళ్ళీ పృథ్వీ షా ఇన్నింగ్స్ బాగా లాస్ట్ దాకా తీసుకెళ్ళి బాగా ఆడాడు. కానీ లాస్ట్ 3-4 మ్యాచెస్లో కొంచెం ఆ లోవర్ మిడిల్ ఆర్డర్ ఫ్లరిష్ అనేది కనిపించట్లేదు. స్టాయినిస్ ఒక మ్యాచ్లో రన్అట్ అయిపోవడం, లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు కొంచెం అనుకున్నంత స్కోర్ దాకా రాలేకపోవడం, అవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. సో స్టాయినిస్, కేరీ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఆడాల్సిన అవసరం ఉంది. డోంట్ ఫర్గెట్ రబాడా కూడా మంచి హిట్టర్. ఆ తర్వాత రబాడా కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అక్షర్ పటేల్ కూడా మంచి హిట్టర్, లాస్ట్ టైం బాగానే ఆ స్కోర్ దాకా తీసుకెళ్ళాడు అక్షర్ పటేల్. సో కేరీ అండ్ స్టాయినిస్ నెంబర్ 6 దాకా, అండ్ దెన్ యూ హ్యావ్ 7 and 8 అక్షర్ అండ్ రబాడా. సో 8 దాకా వాళ్ళకి కన్సిడరబుల్ హిట్టింగ్ ఉంది. వాళ్ళకి 9 అశ్విన్, తను కూడా ఆడగలడు. సో ఇంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, బ్యాలెన్స్ అందుకే ఢిల్లీ క్యాపిటల్స్కి ఎక్కువగా ఉంది. నౌ లుక్ ఎట్ చెన్నై సూపర్ కింగ్స్. ఏమైనా చేంజెస్ చేయాలి వాళ్ళు? ఏం చేంజెస్ చేస్తారు? బాగానే ఆడారు కదా లాస్ట్ మ్యాచ్, సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ దాకా వెళ్తుంది మ్యాచ్ అనుకున్నప్పుడు బాగానే ఆడారు. పీయూష్ చావ్లా చేత ఎక్కువ ఓవర్లు వేయించలేదు, బట్ రవీంద్ర జడేజా హ్యాస్ బీన్ ఎన్ అసెట్. పిచ్చు కొంచెం స్లోగా ఉంది, బాల్ కొంచెం టర్న్ అవుతుంది అంటే రవీంద్ర జడేజా ఈజ్ అ పర్ఫెక్ట్ చాయిస్. కాకపోతే ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ వాళ్ళ దగ్గర లేకపోవడంతో ఓపెనర్ని బెదిరించే బౌలర్స్ వాళ్ళ దగ్గర ఎవరు ఉన్నారు? బ్రావో అండ్ శార్దూల్ డెత్ బౌలింగ్ చాలా బాగా వేస్తున్నారు. కరణ్ శర్మ 2 వికెట్లు తీశాడు, పీయూష్ చావ్లాని బ్యాక్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇమ్రాన్ తాహిర్ కొంచెం బయట ఉండే పరిస్థితి కనిపిస్తుంది. శామ్ కరణ్ ఓపెన్ చేస్తాడా? లాస్ట్ మ్యాచ్ ఓపెన్ చేశాడు,
నాట్ అన్ ఐడియల్ రిజల్ట్ ఒక రకంగా చెప్పాలంటే, కానీ తన షాట్లు ఆడడంతో మిగతా వాళ్ళందరూ వాళ్ళ పేస్తో ఆడుకుంటూ టార్గెట్ని సెట్ చేశారు. ఇది షార్జా. మనం అనుకునే 160, 170 కన్నా ఒక 10 ఎక్స్ట్రానే కొట్టాలి. తన దగ్గర బౌలింగ్ రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కొంచెం పిచ్ స్లో ఉంది కాబట్టి ధోని కెన్ డూ మ్యాజిక్ అని చెప్పేసి సిఎస్కే ఫ్యాన్స్కి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. బట్ 170, 180 లేకుండా ఉంది అంటే కానీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి కష్టం. అట్ ద సేమ్ టైం వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేస్తారంటే 160 కల్లా వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయాల్సిందే. సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఈజ్ ఐడియల్. ఒకవేళ ఢిల్లీ సెకండ్ బ్యాటింగ్ చేస్తుంది అంటే దే హ్యావెంట్ వన్. ఢిల్లీ సెకండ్ బ్యాటింగ్ చేస్తూ ఇప్పటిదాకా గెలవలేదు. సో ఢిల్లీని అక్కడ ఏమన్నా పెట్టి కాస్త రుద్దొచ్చా అనే ఆలోచనలో సిఎస్కే ఉండాలి. టాస్ విషయంలోకి వస్తే శ్రేయస్ అయ్యర్ హ్యాస్ బీన్ లక్కీ టు గెట్ ఎ డిసిషన్ టు బ్యాట్ ఫస్ట్. గెలిచి బ్యాటింగ్ తీసుకున్నా లేదా ఓడిపోయి ఇన్వైట్ చేసినా ఫస్ట్ మ్యాచ్లో ధోని చేసినట్టు. సో హీ హాస్ బీన్ లక్కీ ఇన్ దట్ వే. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి? ఇక్కడ కూడా బ్యాట్ ఫస్ట్ మంత్రమే. ఒక మ్యాచ్లో ఫీల్డింగ్ సైడ్ గెలిచింది. మొన్న ఒక మ్యాచ్లో ఏదైతే జరిగిందో ఆర్సీబీ వర్సెస్ మొన్న జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ సైడ్ గెలిచింది. అఫ్కోర్స్ ఎస్, ఎందుకంటే లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు, మేము ఆగుదాం అని చెప్పేసి చేసిన నిర్ణయం ఏదైతే ఉందో దానివల్ల ఆర్సీబీ బాల్తో పడడం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ అది కొంచెం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆలోచించాల్సిన విషయం. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ సీ కింగ్స్ 11 పంజాబ్ లాంటి స్క్వాడ్ చేస్తూ గెలిచిందంటే ఐ డోంట్ అట్ ఆల్ సీ దట్ ఫస్ట్ బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఏదో ఉంది, సెకండ్ బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఏదో ఉంది. ఇద్దరికిద్దరు సమాంతరంగానే ఉంది ఇక్కడ షార్జా. సో అడ్వాంటేజ్ బ్యాటింగ్ అనేది లేదు, కానీ సైకలాజికల్ అడ్వాంటేజ్ అనేది ఒకటి ఉంటుంది. అది ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. సో ఆ ప్రెషర్ చెన్నై మీద పట్టగలిగితే వాళ్ళకి ఇది మస్ట్ విన్ మ్యాచ్ లాంటిది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం ఫేవరెట్స్గా ఈ మ్యాచ్ స్టార్ట్ చేస్తారు. హెడ్ టు హెడ్ రికార్డ్ చేసుకుంటే ఢిల్లీ కన్నా చెన్నైకి చాలా ఎక్కువ ఎడ్జ్ ఉంది. బట్ ఢిల్లీ విల్ స్టార్ట్ as ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్లో చేంజెస్ అనేది మనం చెప్పుకున్నట్టే ఇంజరీ బారింగ్ చేంజెస్ తప్ప ఏ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. శామ్ కరణ్ ఓపెనింగ్ వస్తాడంటే అక్కడ వాళ్ళు ఫేస్ చేయాల్సిందే రబాడా అండ్ నాక్యాని. రబాడా నాక్యాని శామ్ కరణ్ ఎటువంటి విధంగా ఫేస్ చేస్తాడని ఆలోచించుకోవాలి. స్పిన్నర్స్ ఉన్నారు, అశ్విన్ ఉన్నాడు కదా అని షేన్ వాట్సన్ కిందకి దించితే అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండర్ అగేన్స్ట్ షేన్ వాట్సన్ ఆ రికార్డ్ అనేది లెఫ్ట్ హ్యాండ్స్కి ఫార్గా ఉంది, వాట్సన్కి అగేన్స్ట్గా చాలా గట్టిగా ఉంది. సో ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే ఈ స్టాట్స్ని ధోని ఫాలో అవుతాడు. లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు కాబట్టి, ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు కాబట్టి కొంచెం వాళ్ళకి ఈ రెండు వైపులా కొంచెం సమస్య ఉంది కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ వర్కౌట్ చేయాలని అనుకుంటారు. విచ్ మీన్స్ జడేజా పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శామ్ కరణ్ మైట్ ఓపెన్ అగైన్ అదే ఫార్మాన్ కంటిన్యూ చేసుకుంటూ. సో జడేజా 2 ఒక రకంగా చెప్పాలంటే వాట్సన్ వచ్చేసిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ జడేజా కెన్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాయుడు ఆల్సో. ఆ పాసిబిలిటీ కూడా ఉంది, అది కూడా మనం గ్రహించాలి. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ రాయుడు షుడ్ కమ్ గుడ్. రాయుడు కొంచెం స్లోవర్ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కొంచెం ట్రై టు టేకప్ ది యాంటీ, దాన్ని కొంచెం ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడాల్సిన అవసరం ఉంది షార్జా కాబట్టి. షార్జా మ్యాచ్ రాయుడు మిస్ అయ్యాడు ఆ మ్యాచ్ అనేది. బట్ నౌ ఈజ్ బ్యాక్ అండ్ ఈ షుడ్ ప్లే వెల్ అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. చెన్నై సూపర్ కింగ్స్ ఇంటెంట్ అనేది లాస్ట్ మ్యాచ్లో చూపించారు. ఆ ఇంటెంట్ షార్జాలో సరిపోదు, దాని మీద ఒక 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ షార్జాలో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి తెలిసి ఈ పిచ్ అనేది ఎలా ప్లే చేస్తుంది ఏంటి అని చెప్పేసి దే నో హౌ టు డిఫెండ్ స్కోర్స్. అండ్ నాకియా రబాడా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో కీ బ్యాటిల్స్ నాకియా వర్సెస్ వాట్సన్, మేబీ రబాడా వర్సెస్ ఫ్యాఫ్ డూప్లెసీ, అశ్విన్ వర్సెస్ ధోని, అక్షర్ పటేల్ వర్సెస్ రాయుడు, మేబీ లెఫ్ట్ హ్యాండర్ వర్సెస్ రాయుడు, అది కూడా మంచి కాంబినేషన్. అండ్ దీపక్ చార్ వర్సెస్ పృథ్వీ షా ఇందాక నేను చెప్పినట్టుగానే. అండ్ రవీంద్ర జడేజా వర్సెస్ శిఖర్ ధవన్. అల్టిమేట్ బ్యాటిల్స్ కనిపిస్తున్నాయి. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. పాయింట్స్ టేబుల్ గెలిస్తే సిఎస్కే at 8 అండ్ 8 పాయింట్స్తో ఉండి ఒకవేళ బెంగళూరు ఓడిపోయింది అనుకుంటే 8 పాయింట్స్తో రాజస్థాన్ సిఎస్కే 8, బెంగళూరు 10, ఢిల్లీ 12, ముంబై 12. చాలా అంటే చాలా ఓపెన్ అయిపోయి చాలా అంటే చాలా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఢిల్లీ గెలిచిందంటే కనుక 14 ఢిల్లీ, 12 ముంబై. అండ్ దెన్ ఆ తర్వాత యూఆర్ యాక్చువల్లీ మోస్ట్ ప్రాబ్లీ క్లోజ్ ఇన్ ద డోర్ ఫర్ సిఎస్కే. సో చూద్దాం ఏం జరగబోతుందో. సిఎస్కే క్యాంపెయిన్ ముగుస్తుందా, ముందుకెళ్తుందా? Thank you.